ఎలా అండి యుద్ధం వస్తుంది, జలసంధి మూసుకుపోయింది, పెట్రోల్ పరిస్థితి ఏంటి అని చాలా వార్తలు చూస్తున్నారు కదా. ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. చాలా రోజులుగా గల్ఫ్ దేశాల నుంచి మనకి చమురు వస్తుందా, యుద్ధం వస్తుందా అని టెన్షన్ పడిపోయి ఉన్నాం. ఇప్పుడు వార్త వచ్చింది, కానీ ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. హార్ముజ్ జలసంధి, ఇక్కడి నుంచి వెళ్లే నౌకలన్నీ కూడా చాలా వరకు ఆగిపోయాయి. ఇందులో గుడ్ పాయింట్ ఏంటంటే టోల్ ట్యాక్స్ ఇంకా మేము తీసుకోమని ఒమన్ దేశం క్లారిటీ ఇచ్చింది. ఇరాన్ ప్రతిపాదనను పక్కన పెట్టేసి ఇంతకుముందు ఎలా అయితే ప్రయాణాలు చేసే ఉన్నారో ఇప్పుడు కూడా హ్యాపీగా అలాగే ప్రయాణం చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ మన ఆయిల్ సరఫరా కానీ మనకి రాబోయే నార్మల్ యూటిలిటీస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, గండం కట్టెక్కినట్టే. కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, ఇది మనకి ఊరట కలిగించడమే. అమెరికాకి ఇరాన్కి మధ్య 2 వారాలు మాత్రమే ఈ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అనే ఒప్పందం జరిగింది. అయినా కూడా ఒక ఆయిల్ రిఫైనరీ మీద అటాక్ జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. హార్మూజ్ ఓపెన్ అవడమే ఇక్కడ మనకి బిగ్ పాయింట్ అనమాట. రేపు పరిస్థితి ఏంటనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ప్రస్తుతానికి మనకు ఆయిల్ కష్టాలు లేవు, యుద్ధ భయం కొంచెం తగ్గింది. కొంచెం హాయిగా కాస్త గాలి పీల్చుకొని ఊపిరి పీల్చుకొని మళ్ళీ తర్వాత పరిస్థితులకి మనం వెళ్లాల్సి వస్తుంది. బేసిక్గా రాజకీయాల్లో ఇప్పుడు ఎలా ఉందంటే శాంతి అనేది మాత్రం కనబడట్లేదు. ఈ సంవత్సరం ఆలోచన కూడా లేనట్టే అనిపిస్తుంది.